నమస్కారం ఎంసీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియాతో 2 మానసిక వికలాంగులు మృతి చెందగా చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రుయా ఎమర్జెన్సీ వార్డుకు ఆర్డీఓ జిల్లా హెల్త్ అధికారి శ్రీహరి చేరుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న మానసిక వికలాంగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తిరుపతిలో పాస్ మనోవికాస మానసిక వికలాంగుల కేంద్రంలో 2 మృతి చెందడంపై విచారణ చేస్తున్నారు. డయేరియాతోనే 2 మృతి చెందినట్లు ధృవీకరించారు. అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టంకు తరలించారు. ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేక వాటర్ పొల్యూట్ అయ్యిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆహారం కలుషితమైందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఫోన్ చేశారని, డయేరియా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. బైక్ లేకనే ఈరోజు పాస్ మనోవికాస్ అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో నిన్న మార్నింగ్ ఒక బ్రాడ్ డెడ్ కేసు రుయా హాస్పిటల్కి రావడము, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఒక బ్రాడ్ డెడ్ కేసు రుయా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ తర్వాత రుయా హాస్పిటల్ ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బై 10 o'clock ఈ విధంగా ఒక కేసు డెత్ అయింది డ్యూ టు డయేరియా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇమ్మీడియట్గా నేను గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మా యొక్క టీం అందరికి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ సెంటర్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన డిపిఓ గారికి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్కి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్పీఎం ప్రొఫెసరు, మైక్రోబయాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక టీమ్గా పంపించి ఎందువల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి బ్రాడ్ డెడ్ కేసులు వచ్చాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫుడ్, అదేవిధంగా వాటర్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీగా మాకు తెలియదంటే మేము మన ఆర్డీఓ గారు జిల్లా ఆఫీసర్తో విజిట్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకొని ఈ 2 days నుంచి అంటే శనివారం రాత్రి ఆదివారం పొద్దున వచ్చినటువంటి కేసులంతా కూడా వాళ్ళ ఇన్హౌస్లోనే ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ, ఎంఎల్హెచ్పిస్ కానీ, లేకపోతే డాక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రుయా హాస్పిటల్కి ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చిందో అప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని
ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఈ యొక్క క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రూయ్ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా గౌరవ ఆర్డీఓ గారి ద్వారా అంతా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు. అదేవిధంగా రూయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఇంకా ఈ మిగతా పిల్లలందరినీ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ఒక 3 పిల్లలకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా ఈ యొక్క ఎందువల్ల జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఒక డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టంకి మన మార్చికి తరలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము ఫర్దర్గా ఎలా యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్డీఓ సార్, ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని డైరియా కేసులు వచ్చాయి, ఏంటి, ఎక్కడెక్కడ? ఇప్పుడు ఆల్రెడీ వరదైపాలెము గుంటూరులో ఇష్యూ సీరియస్ ఉంది, అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏంటి సార్? ఇప్పుడు మనకు చెన్నూరు హాస్టల్లో వచ్చిన తర్వాత 17 కేసులు, తర్వాత బిఎన్ కంట్రీలో జాతర తర్వాత ఒక 11 కేసులు రావడం జరిగింది. అక్కడ కంటిన్యూగా మెడికల్ క్యాంపులు పెట్టి మొత్తం డయేరియా మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా కూడా ఒక్కసారిగా డ్రైవ్ చేసి అన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఎక్కడ ట్యాంక్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా డిపిఓ గారు, ఎస్సీఆర్డబ్ల్యూఎస్, డిఈఓ గారు జిల్లా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఒకే రోజు 26వ తారీఖు డ్రైవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బయట అవుట్ బ్రేక్స్ అనేది కానీ డయేరియా కేసులు ఎక్కడ రాలేదు. ఇది ఇన్హౌస్గా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఇన్స్టిట్యూట్లో బయటికి రాకుండా కేసెస్ చెప్పకుండా చేయడం వల్ల జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అర్బన్ సెంటర్ని, ప్రతి ఒక్క ఎన్జిఓ హోమ్ని, ప్రతి దగ్గర కూడా మా డాక్టర్స్ అందరు టీం అందరూ కూడా పంపించి, అదేవిధంగా ఈ యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్తో కూడా మాట్లాడి ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రతి ఒక్క ఎన్జిఓ హోమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవడానికి ఒక టీం గౌరవ కలెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. ఆ టీం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎన్జిఓ హోమ్లో ఉంది. అక్కడ వాటర్ శాంపుల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ రవి ప్రభు, రూయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తిరుపతి. అయితే నిన్న రాత్రి మాకు పాస్ మనో వికాస్ స్పెషల్ స్కూల్ నుంచి, ఇది ఒక ఆర్ఫన్ సెంటరు, ఈ ఆర్ఫన్ సెంటర్లో ఫుడ్ కాంటామినేషన్ జరిగిందని, అంటే పద్మావతిపురం తిరుచానూరు రోడ్లో ఉన్న ఈ సెంటర్ ఇది. ఇందులో మెయిన్గా మానసిక వికలాంగులు అందులో ఉంటారు. అలాగే ఆర్ఫన్ సెంటర్ బేసికల్గా అది. అంటే అక్కడ కొద్దిగా ఫుడ్ కంటామినేషన్ అయిందని మేము భావిస్తున్నాము. సో అక్కడ చాలా కేసులు వాళ్ళు డయేరియాతోటి అలాగే వామిటింగ్స్ తోటి సఫర్ అయ్యారు. అయితే మాకు నిన్న కూడా 4-5 కేసులు వచ్చాయి. ఇవాళ కూడా మళ్ళీ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న కేసులు 8 కేసులు ఉన్నాయి. ఈ 8 కేసులు ట్రీట్మెంట్ అనేది మేము అందజేస్తున్నాము. అందులో ఒక్క కేసు మటుకు బీపీ డౌన్ అయి ఉంది. వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం జరిగింది. కొద్దిగా ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంది, కానీ స్టేబుల్గానే ఉంది. ఆ పిల్లవాడికి ఏం కావాలనేది చూస్తున్నాము. మిగతా 7 కేసులు అయితే స్టేబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మనకు వాడికి ఏం కావాలో ఇన్వెస్టిగేషన్స్, మనకి మామూలుగా ఎలక్ట్రోలైట్స్, స్టూల్ ఎగ్జామినేషను, అన్ని యాంటీబయాటిక్స్, అన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది. కానీ నిన్న మటుకు ఒక పేషెంట్ రావడమే డెత్ అయింది. డెత్ అయి వచ్చింది. 30 ఏళ్ల అతను. తర్వాత అతను మనకి హిస్టరీ సరిగ్గా తెలియదు, డైరియా అని అనుకుంటున్నాము. అయితే ఇంకొక 16-year-old అబ్బాయిని మేము ఈరోజు మటుకు పొద్దున్న డెత్ అయింది. రావడమే సివియర్ డిహైడ్రేషన్లో ఆల్మోస్ట్ షాక్లో వచ్చింది. ఎంత రివైవ్ చేద్దామని ట్రై చేసినా కూడా షాక్లోకి వెళ్ళిపోయాడు 16-year-old అబ్బాయి. అతను ఎర్లీ మార్నింగ్ నుంచి సరిగా లేడు. 6:30 ప్రాంతాల్లో డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా కేసులు ఇంకా ఎక్కువ వస్తాయేమో అని మేము అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాము. మేము ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా ఇదివరకే మనము 1 week క్రితం, 10 days క్రితమే ఒక ఐసోలేషన్ వార్డ్, స్పెషల్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సెంటర్లో కూడా ఇక్కడ ఒక 10 beds ఏర్పాటు చేశాము, సివియర్గా ఉన్న వాటిని ట్రీట్ చేయడానికి. కొద్దిగా స్టేబుల్ అవ్వగానే అక్కడ ఐసోలేషన్ వార్డులో పెడతాం. అక్కడ మనం 30 beds కూడా మనం పెట్టే స్కోప్ ఉంది. సో ఇంకా ఎక్కువ వచ్చినా కూడా వెంటనే మనం తప్పకుండా, మాకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. స్వయంగా ఆయన నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా దీని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి వైద్యం అందించాలి, అన్ని యాంటీబయాటిక్స్ ఏం కావాలని చూడమని చెప్పారు. ప్రత్యేకంగా మా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ తులసిరామ్ గారిని ఇందులో నియమించడం జరిగింది. ఆయన కూడా మెడిసిన్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను. సో ఆందోళన చెందవలసిన పని లేదు.
మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఏ కేసులు వచ్చినా కూడా వాటికి అన్నిటికీ మా వైద్యం తప్పకుండా అందిస్తాం. ఒకటి బ్రాడ్ డెడ్ అండి, ఒకటి బ్రాడ్ డెడ్ ఆల్రెడీ హాస్పిటల్ చికిత్స కాకుండానే అతను వచ్చేటప్పటికే చనిపోయడం జరిగింది. ఇంకొక కేసు అదే 30 ఏళ్ళ కేసు అతను. ఇంకొక కేసు మటుకు అది 30 ఏళ్ళ గణపతి అనే అతను. ఇంకా శేషాచలం అనే అతను మటుకు యాక్చువల్గా 16 ఏళ్ళు. వాళ్ళు మేము పీడియాట్రిక్స్లో అడ్మిట్ చేసాం, ఎందుకంటే కొద్దిగా మానసిక ఎదుగుదల లేదు కాబట్టి ఏజ్ తక్కువ అనుకుని మేము అడ్మిట్ చేయడం జరిగింది. అతను రావడమే సివియర్ డీహైడ్రేషన్తో వచ్చాడు. ఎలక్ట్రోలైట్స్ అన్ని డౌన్ అయి ఉన్నాయి, షాక్లోకి ఉన్నాడు. మేము అన్ని డోపమైన అన్ని రకాలుగా వైద్య పరీక్షలు చేసి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేము సర్వైవ్ చేయలేకపోయాము. అది మనకి అంటే ఎన్జిఓలో మాకు చెప్పడం ఫుడ్ కంటామినేషన్ అని అనుకుంటున్నాం. వాటర్ కూడా అయిండొచ్చు, కానీ 2 వాటర్తో పాటు ఫుడ్తో పాటు కంటామినేషన్ అయి ఉండొచ్చు కాబట్టి ఎక్కువ ఫుడ్తో కంటామినేషన్ అయి ఉంటుందేమో అనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అంటే ఆ 2 కేసులు కాకుండా 8 కేసులు, మొత్తం 10 కేసులు మనకు వచ్చినట్లు లెక్క. అందులో ఒకటి బ్రాడ్ డెడ్, ఒకటి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. మిగతా 8 కేసులు ఇక్కడ ఉన్నాయి, అన్ని స్టేబుల్గా ఉన్నాయి. ఒక కేసు కూడా మేము కొద్దిగా బీపీ డౌన్ అయిన కేసు మేము చూస్తున్నాం, పర్యవేక్షిస్తున్నాం. అది ఒకటి మార్చురీకి పంపించాం, ఒకటి మేము అది కలెక్టర్ గారు వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. 6 మెంబర్స్ సార్, దాంట్లో వచ్చి 30 మెంబర్స్ ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉన్నారు. మొన్న సండే నైట్ ఒక అబ్బాయికి అంటే గణపతి అనే అబ్బాయికి మోషన్స్ వామిట్స్ అవుతుందనేసి అని కేర్ టేకర్స్ అక్కడ ఉన్న కేర్ టేకర్స్ చెప్పారు. ఆమె చెప్పంగానే మళ్ళీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ అబ్బాయికి వచ్చి ఓఆర్ఎస్ వాటర్ తాగించడం, వామిక్ ట్యాబ్లెట్ వేసారంట. మేము మార్నింగ్ 9:30కి వస్తాం సార్ టీచర్స్ అనేవాళ్ళు. రాగానే ఇంకా అబ్బాయి హాల్లో పడుకోబెట్టాము. కొంచెం కండిషన్ బెజార్గా ఉంది మేడం, మన హాస్పిటల్ తీసుకెళ్తామని అనగానే వెంటనే మేము ఆటోలో వేరే టీచర్స్ని పెట్టి కుమరేష్ అనే టీచరు ఇంకొక కేర్ టేకర్ని పెట్టి మేము పంపించేస్తాం. వార్డన్ని వాళ్ళు పంపించాం. పంపించగానే ఇక్కడ ఈయన జాయిన్ చేయగానే చనిపోయాడు అని చెప్పారు. 11:15 అంతా చనిపోయారని అనగానే మా ప్రిన్సిపాల్ సార్ రాగానే డిక్లరేషన్ రాసి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. తర్వాత ఆ అబ్బాయితో పాటు మేము శేషాచలం అనే అబ్బాయి 16 years ఓల్డ్ ఆర్ఫన్ చైల్డ్, ఆ అబ్బాయి పార్షలీ బ్లైండ్ విత్ డౌన్ సిండ్రోమ్. ఆ పిల్లోడిని ఇంకా ఇక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్లోనే ఉన్నారంట. నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో 4:15కి బాగున్నాను అబ్బాయి 5:30కు చనిపోయినారు అనేసని బాడీని అంబులెన్స్లో నుంచి హాస్పిటల్ వాళ్ళు మన స్కూల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడే ఉన్నారు. దానికి క్రియలు జరిగాయో తెలియదు సార్, అది పెద్ద ప్రాసెస్ కదా. CWC వాళ్ళు వచ్చి అడాప్టేషన్ లిస్ట్లో ఉన్నారు. అట్లా మాకే అర్థం కావట్లేదు సార్. అలా అయితే డయేరియా అంటే మేము కూడా అక్కడ టేస్ట్ చేస్తాం. ప్రతి ఒక్క టీచర్ అక్కడ లంచ్ డ్యూటీ చేస్తాం, ప్రతి డైలీ ఒక్కొక్కరు చేస్తాం అనమాట. అలాంటప్పుడు మాకు కూడా ఎఫెక్ట్ అవ్వాలి కదా. దీనికి ఏం కారణం అనేది మాకు అర్థం కావట్లేదు సార్. హైజీన్ అంటారా మెయింటైన్ చేస్తారు. తర్వాత వచ్చి ఫుడ్ మనం అక్కడే చేస్తాము, బయట ఫుడ్ అలో చేయరు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా అయిందో మాకే అర్థం కావట్లేదు సార్. మనకి టోటల్ స్ట్రెంత్ వచ్చి 76 మెంబర్స్, దాంట్లో 30 మెంబర్స్ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అని కాదు సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన హిమతేజ అనే అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా అలాగే అయ్యింది. అలా చాలా బాగా వై శశికళ
సార్ సెంటర్ దానికి పెట్టండి సార్. నమో వెంకటేశాయ. టూయిల హల్వా తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు టెంపుల్ అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సంగీత దర్శకుడు విద్యాసాగర్, నటుడు గణేష్ వెంకట్రామన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినిమాలకి ఇక్కడికి జనకు పెట్ట అదేంటి చిన్న सर 1 मिनट अंदर ही देखो फोटो को ओके सर 1 सेकंड सर ओके सर साइड प्लीज